హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫైనల్లీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. బ్యాక్ ప్యాక్ మాత్రమే చెప్తున్నానండి. రాజా రాణి స్టైల్లో పార్ట్ 1 ఇది. బ్యాక్ ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నాను. ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. నా ఫుల్ షోల్డర్ వచ్చేసి 13 అండి. నెక్ రౌండ్ 11.5. హార్మోల్ ఎలా డ్రా చేసుకోవాలంటే దానికి ఒక ఫార్ములా చార్ట్ అనేది ఉంటుంది. నేను ముందు వీడియోలో చూపిస్తాను. చెస్ట్ రౌండ్ 31 అండి నాది. అప్పర్ చెస్ట్ 30. అప్పర్ చెస్ట్ తీసుకోవాలి, చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. సో నాకు అప్పర్ చెస్ట్కి చెస్ట్ రౌండ్కి 1 ఇంచ్ డిఫరెన్స్ అండి. నా వెస్ట్ వచ్చేసి 23. షోల్డర్ టు అపెక్స్ 9. అపెక్స్ టు అపెక్స్ మన చెస్ట్ డివైడెడ్ 10 చేస్తే దట్ ఈస్ అపెక్స్ అండి. అపెక్స్ టు అపెక్స్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ లెంత్ వచ్చేసి నేను 1 తీసుకుంటాను. ఫ్రంట్ వచ్చేసి మన నెక్ విడ్త్ ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ ప్లస్ యాడ్ చేస్తే దాన్ని నెక్ లెంత్ అంటామండి. దాన్ని నెక్ లెంత్గా తీసుకోవాలి మనం. సో బ్యాక్ లెంత్ వచ్చేసి నాకు 12.5. ఫ్రంట్ వచ్చేసి నాకు 14.5 అండి. ఓకే, క్లియర్. మళ్ళీ ఒకసారి మనం షోల్డర్ మార్క్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్కి ఎలా తీసుకోవాలంటే 13 + 1.5 డివైడెడ్ 2 చేయాలండి. దానికి వచ్చిన ఆన్సర్ మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి. క్లియర్, అర్థమైందా? మళ్ళీ ఒకసారి 13 + 1.5 లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ 2 చేయాలి. క్లియర్. ఇప్పుడు మనం స్ట్రెయిట్ మార్క్ అనేది డ్రా చేసుకోవాలి. స్ట్రెయిట్ మార్క్ డ్రా చేసుకున్నాకనే మనం మార్కింగ్ స్టార్ట్ చేయాలండి. సో ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకుందాం. 13 + 1.5 డివైడెడ్ 2 చేస్తే నాకు ఎంత వచ్చింది? 7.25. 7.25ని మార్క్ చేసుకుందాం. క్లియర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 13 + 1.5 డివైడెడ్ 2 వస్తే నాకు ఎంత వచ్చింది? 7.25. 7.25ని మార్క్ చేసుకొని డ్రా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ డౌన్ మార్క్ చేసుకోవాలంటే ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి. షోల్డర్ డౌన్ 7.25 షోల్డర్ వచ్చిన దాన్ని డివైడ్ 5 చేస్తే దాని ఆన్సర్ వస్తుంది. అదే మన షోల్డర్ డౌన్ మార్క్ చేసుకోవాలి. క్లియర్. ఇప్పుడు మనం నెక్ విడ్త్ డౌన్ చేసుకుందాం. ఇప్పుడు మన నెక్ రౌండ్ ఎంత ఉందండి? 11.5. 11.5 డివైడెడ్ 5 చేయాలి. క్లియర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 11.5 డివైడెడ్ 5 చేస్తే 2.3. 2.3 అన్నప్పుడు 2.25 మీద 1 లైన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్ విడ్త్ టు షోల్డర్ డౌన్ని మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మీది 12 ఉందనుకోండి, 13 ఉందనుకోండి, 13 + డివైడెడ్ 5 దానికి వచ్చిన ఆన్సరే మనం విడ్త్గా మార్క్ చేసుకోవాలి. క్లియర్. ఇప్పుడు మనం బ్యాక్ డ్రా చేస్తున్నాము కాబట్టి మనం లెంత్ 1 ఇంచ్ తీసుకోవాలి, లేదా 0.75 అన్నా తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. 0.75 ఆర్ 1 ఇంచ్. నేను 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ మార్క్ చేసుకొని డ్రా చేసుకున్నాను. క్లియర్. ఇప్పుడు షేప్ ఇస్తున్నాను. షేప్ మనం నార్మల్గా ఇవ్వద్దండి. నేను చూపించినట్టు వీడియోలో 1/2 ఇంచ్ 1 ఇంచ్ లెంత్ మనం తీసుకున్నాం కదా, దానిలో ఆఫ్ చేయాలి. వచ్చిన దాన్ని ఆఫ్ నుంచి మార్క్ చేసుకోవాలి. క్లియర్. నేను చూపించే విధంగానే చేయండి. ఇంకా క్లియర్గా ముందు ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు హార్మోల్ మార్క్ చేసుకోవడానికి హార్మోల్ ఫార్ములా చార్ట్ చూద్దాము. ఇప్పుడు నేను చూపించే కటింగ్ 2 టైమ్స్ ఉంటాయండి. టైట్ లూజింగ్ అనేది ఉంటుంది. టైట్ ఫిట్టింగ్ అన్నప్పుడు ఒక 1-2 అవర్స్, ఒక హాఫ్ డే అలా వేసుకోవాలి. బట్ హ్యాండ్ అనేది పూర్తిగా మీది వరకు రాదండి. ఇప్పుడు నేను చూపించేది లూజ్ ఫిట్టింగ్. హ్యాపీగా డే అంతా ఉండొచ్చు. చాలా మంచి ఫిట్టింగ్ ఉంటుంది ఇది. సో ఇప్పుడు మన చెస్ట్ రౌండ్ ఎలా ఉందో దానికి తగ్గట్టు మనం తీసుకోవాలి. నా చెస్ట్ రౌండ్కి తగ్గట్టు నా సెకండ్ లైన్లో వచ్చింది. సో చెస్ట్ డివైడెడ్ 6 + 1.5 చేస్తే వచ్చిన ఆన్సర్ ఏంటండి? 6.66. 6.66 అంటే 6.75కి మార్క్ చేసుకోవాలి. క్లియర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మన ఫుల్ చెస్ట్ డివైడెడ్ 6 వచ్చిన చార్ట్ ఫార్ములాలో ఏదైతే వస్తుందో మనం అది మార్క్ చేసుకోవాలి. నాకు వచ్చిన సెకండ్ లైన్కి
ఏంది చెస్ట్ డివైడెడ్ 6 ప్లస్ 1.5 ఈజ్ ఈక్వల్స్ టు 6.66 అంటే 6.75కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తానండి క్లియర్గా. నోట్ చేసుకోండి ఇలా నేను నోట్ చేస్తున్నట్టు. 13 ప్లస్ 1.5 డివైడెడ్ 2 చేస్తే అది షోల్డర్ మార్క్ అండి. నెక్ రౌండ్ ఎలా తీసుకోవాలి? 11.5 డివైడెడ్ 5 చేస్తే అది మనకు వచ్చిన ఆన్సర్ ఏంది, మనం అలా మార్క్ చేసుకున్నాం. క్లియర్. నెక్ లెంత్ వచ్చేసి 1 అండి. 30 చెస్ట్ రౌండ్ అండి. 31 డివైడెడ్ 6 ప్లస్ 1.5 అండి. నాకు వచ్చిన ఆన్సర్ 6.66 అంటే 6.75 మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ టు చెస్ట్ లైన్ నుంచి మిడిల్ తీసుకోవాలండి మనం. ఓకే, ఇప్పుడు మన షోల్డర్ లైన్ ఎంత వచ్చింది? 7.25. మిడిల్లో ఎంత తీసుకోవాలి? -25 చేయాలి. -25 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 7. సో 7 మార్క్ చేసుకుందాం. నేనైతే 7 మార్క్ చేసేసాను. సో దాన్ని షోల్డర్ డౌన్ నుంచి మిడిల్ వరకు మనం స్కేల్తో మార్క్ చేసుకోవాలి. స్ట్రెయిట్గా అస్సలు మాత్రం మార్క్ చేసుకోవద్దు. ఫిట్టింగ్లో చాలా ప్రాబ్లం వస్తుంది. అలా అస్సలు మార్క్ చేసుకోవద్దు. అది ఎలా క్రాస్ పోతుందో అలా పోనివ్వాలి. నేను వీడియోలో చూపించినట్టే చేయండి. కొంచెం ఓపికతో చూడండి. నేను ఎక్కడా స్కిప్ చేయలేదు. ఎలా వీడియో తీస్తాను అలానే పెడుతున్నానండి. సో మీకు అర్థం అవుతుందనే పెడుతున్నాను. సో ప్లీజ్ దయచేసి పూర్తిగా చూడండి. మనం షేప్ ఇచ్చేటప్పుడు కూడా మన చెస్ట్ రౌండ్ పాయింట్కి ఇవ్వద్దండి. కొంచెం 1/2 ఇంచ్ బయటికైనా సరే కానీ అక్కడ మాత్రం ఇవ్వద్దు. ఎక్కడైతే మనం షేప్ ఇచ్చామో సైడ్ ఫిట్టింగ్కి 0.25 మార్క్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలండి. అలా ఇప్పుడు నేను చూపించినట్టే మార్క్ చేసుకోవాలి. 0.25 డౌన్ చేసి మార్క్ చేసుకోవాలి. క్లియర్. నేను వీడియోలో చూపించినట్టే మార్క్ చేసుకోండి. ముందు ఇంకా క్లియర్గా చెప్తాను. ముందు కొంచెం టైం తీసుకుంటానండి. ప్లీజ్ ఏమనుకోకు. టైం తీసుకొని ఇంకా మంచిగా అర్థమయ్యేలాగా మళ్ళీ ఇంకా మంచిగా చెప్తాను. నెక్ విడ్త్ టు షోల్డర్ డౌన్ మిడిల్ తీసుకోవాలండి. మిడిల్ తీసుకొని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? బ్యాక్ లెంత్ తీసుకోవాలి. నాది వచ్చేసి ఎంత ఉంది? 12.5 అంటే నేను 13.5 తీసుకున్నానండి. సో మీరు మార్క్ చేసుకునేటప్పుడు కూడా ఎలా చేయాలంటే, నేను మిడిల్ నుంచి తీసుకున్నాను కదా, మీరు మిడిల్ నుంచి తీసుకున్నాక మనం స్ట్రెయిట్ లైన్ గీసుకున్న కాడ నుంచి కూడా చూసుకోవాలండి. చూడండి నాది ఎంత వస్తుంది? 14.25 మీద 1 లైన్. అలా మొత్తం చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి స్ట్రెయిట్గా వెస్ట్కి. క్లియర్. అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టే మీకు ఈ 1 టైం అర్థం అవ్వదండి. చూస్తుండండి. ఇంకొక 1 టైం చూడండి. అర్థం కాకపోతే సెకండ్ టైం చూడండి. అర్థం కాకపోతే థర్డ్ టైంకి ఎలానో అర్థం అవుతుందండి. 10% అన్నా అర్థం అవుతుంది మీకు. మీరు ఇది బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాతనే నేర్చుకోండి. క్లియర్. ఇప్పుడు మనం వెస్ట్ మార్క్ చేసుకుందాం. వెస్ట్ మార్క్కి అది 23 కదా, 23 డివైడెడ్ 4 చేస్తే నాది ఎంత వచ్చింది? 5.75. 5.75కి మార్క్ చేసుకున్నాను. మీకు డాట్ పెట్టాలి అనుకుంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోండి. డాట్ మాత్రం అవసరం లేదండి. బికాజ్ మన బ్యాక్ అనేది స్ట్రైట్ ఉంటుంది. మనం అందరం నార్మల్గా ఏం చేస్తామంటే బ్యాక్ డాట్ ఫ్రంట్ డాట్ తీసుకుంటాం, కానీ బ్యాక్ డాట్ అవసరం లేదు. అంత నీట్ ఫినిషింగ్ వస్తుందండి. డాట్ తీసుకున్నా నో ప్రాబ్లం, తీసుకోకపోయినా నో ప్రాబ్లం. నా సజెషన్ ఏంటంటే వద్దు అనే చెప్తాను. ఎందుకంటే అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది కాబట్టి. క్లియర్. నేను 5.75కి మార్క్ చేసుకున్నాక ఎక్స్ట్రా మార్జిన్ కూడా మార్క్ చేసుకున్నానండి. సో సైడ్ ఫిట్టింగ్కి డౌన్ 0.25 డౌన్ మార్క్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకొని స్కేల్ని స్ట్రెయిట్గా పెట్టాలి. స్ట్రెయిట్గా నేను చూపిస్తున్నట్టు స్ట్రెయిట్గా పెట్టి క్రాస్ ఎలా పోతుందో అలా పోనివ్వాలండి. అలా మార్క్ చేసుకున్నాక కొంచెం షేప్ ఇవ్వాలి. కర్వ్ స్కేల్తో కొంచెం షేప్ ఇవ్వండి. క్లియర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. చెస్ట్ డివైడెడ్ 4 ప్లస్ 1.5 మార్జిన్ లైన్ నుంచి కిందికి 0.25 డౌన్ చేసుకొని అది ఎలా పోతుందో అలా క్రాస్గా మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో
మార్క్ చేసుకోవాలండి. సో, ఇప్పుడు మన షోల్డర్ స్ట్రెయిట్‌గా ఉండదు. ఇట్లా కొంచెం రౌండ్ క్రాస్ షేప్ ఇట్లా ఉంటదండి. కొంచెం నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. దానికి మిడిల్ తీసుకున్నాం గదా! మళ్ళా మిడిల్ నుంచి షోల్డర్ డౌన్‌కి తీసుకోవాలి. మళ్ళా దాని నుంచి మిడిల్‌కి తీసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు వీడియో. సో, అక్కడ మార్క్ చేసుకున్నాను. 0.25 మార్క్ చేసుకొని ఇట్లా క్రాస్‌గా డాట్ లాగా ఇవ్వాలండి. నేను చూపిస్తున్నట్టే చెయ్యండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి క్లియర్‌గా. సరేనా? అలా నేను చూపిస్తున్నట్టు డాట్ ఇవ్వండి. నేనెక్కడ వీడియో మాత్రం ఎడిట్ చేసి పెడతలేను. ఇలా తీస్తున్నాను, అలానే పెట్టాను క్లియర్‌గా అర్థం అవ్వడానికి మాత్రమే. క్లియర్? ఒకటికి 10 సార్లు చూసి నేర్చుకోండి వీడియో. చాలా చాలా యూజ్‌ఫుల్ అయిన వీడియో. మీకు అర్థం కాలేదంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్‌గా చెప్పడానికి, ఇంకా డీటెయిల్‌గా పాయింట్ టు పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ చాలా క్లియర్‌గా చాలా పర్ఫెక్ట్ ఉంటది. ఒక్కసారి మీరు నేర్చుకున్నారనుకోండి అస్సలు ఈ కటింగ్‌ని మర్చిపోలేరు మీరు. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. చూపిస్తున్నట్టు కటింగ్ చేసుకోవాలండి. ఇంకొకటి మీకు బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలనుకోండి, హాఫ్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ హుక్స్ పెడతలేను కాబట్టి నేను డైరెక్ట్‌గా కట్ చేసుకుంటున్నాను. క్లియర్? నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను. స్టిచింగ్ పార్ట్ 3 వీడియోలో వస్తదండి. క్లియర్? సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇంకో విషయం అండి, పర్సనల్‌గా నాతో వీడియో కాల్‌లో నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి.